బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడిపై కుట్రలు చేసి ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్ల కోసం ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్న వారి ఆటలు సాగవన్నారు. రాక్షస గురువు శుక్రాచార్యులు ఫామ్ హౌస్ లో ఉండి కుట్రలు పన్నుతున్నారని, వారి కుట్రలు కుతంత్రాలు ఇక సాగవని హెచ్చరించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. ఆనాడు ఎన్టీఆర్ 2 రూపాయలకు కిలో బియ్యం ప్రవేశపెడితే ఈనాడు తమ ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను సాధించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి అన్నారు. ఖమ్మంలో పర్యటించిన ఆయన 362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తన రాజకీయ ప్రయాణాన్ని తొలుత ఖమ్మం జిల్లాలోనే మొదలు పెట్టానని సీఎం గుర్తు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేసింది కేసీఆర్ అని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్ దిమ్మలు కూల్చినప్పుడే ఎన్టీఆర్ కు ఘనమైన నివాళి అన్నారు. తమ మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రాచార్యుడి ఆదేశాలతో మారీచ, సుబాహులు మాదిరి భావబామర్దులు ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. మొదటి సంవత్సరం పూర్తి కాక ముందు నుంచే ఒక పక్కన శుక్రాచార్యుడు, ఇంకొక పక్కన మారీచుడు, సుబాహుడు బయలుదేరిండ్రు. మీరు దిగాల్సిందే అని. బ్రహ్మ రాక్షసుల కులగురువు బకాసురుడు లాంటి మారీచుడు లాంటోళ్లను, రావణాసురుడు లాంటోళ్లకు కులగురువు ఎవడంటే శుక్రాచార్యుడు. భూ బకాసురులకు, ఈరోజు భూ కబ్జాదారులకు, ఈరోజు హత్యలు చేసేటోళ్లకు, ఆక్రమించుకునేటోళ్లకు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకునేటోళ్ళకు కూడా ఒక శుక్రాచార్యుడు రాక్షస కులగురువు ఉన్నాడు. ఎక్కడున్నాడా? ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉన్నాడు. ఎర్రవల్లి ఫామ్ హౌజ్లో ఉండి పన్నాగాలు పన్నుతుంటాడు. శకుని మామ పన్నినట్టు పన్నాగాలు పన్నుతుంటాడు. దుర్యోధన వంశాన్ని వెంబడి పెట్టుకొని ఏదో రకంగా ఈరోజు కుట్రల కుతంత్రాలతోనే ప్రజాపాలనను, పేదల ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన. శుక్రాచార్యుడేమో ఫామ్ హౌస్ పోయిండు, మారుచీరుడు సుబాహుడేమో బామ్మార్దుల ముసుగులో అసెంబ్లీ లోపలికి వస్తుండ్రు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రావాలంటే ఉన్న వాళ్లలో ఎవరో ఒకరు చనిపోవాలనే పరిస్థితి ఉండేదని, ఈ ప్రజాపాలనలో లక్షలాది రేషన్ కార్డులు పేదలకు అందించినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో ఉచిత విద్యుత్పై తొలి సంతకం చేసి రైతుల సమస్యలు తీర్చిన ఘనత వైఎస్ఆర్దే అన్నారు. ఇప్పుడు పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. ఎవరు వచ్చినా ఏం చెప్పినా నమ్మేవారు లేరన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని ఎవరు ఏమీ చేయలేరని, 10 ఏళ్ల పాటు అధికారం తమదే అన్నారు. వాడో వీడో వస్తున్నాం అని ఏడికి రాడు. వచ్చేటోనికి ఎరిగింది ఫామ్ హౌస్ లో వండుకున్నాడు. ఇంక వచ్చేటోడు ఎవరు లేడు, లేచేటోడు లేడు, లేచి నిలబట్టోడు లేడు. వచ్చేటోడు చెప్తే నమ్మేటోడు లేదు. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. 2023 నుంచి 2034 వరకు మనమే అధికారంలో ఉంటాం. చరిత్ర పునరావృతం అవుతుంది. తమ ప్రభుత్వం అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు రేవంత్ రెడ్డి. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. తాను ముఖ్యమంత్రి స్థాయికి ఎదగటానికి ప్రజలు ఇచ్చిన సహకారం మరువలేనిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.